విఎఫ్ఎక్స్ సిజిఐ బాలేదు కానీ ప్లస్ పాయింట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో బయట స్ప్రెడ్ చేసేంత నెగిటివ్ అయితే కాదు. బ్రో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న నైట్ నుంచి రివ్యూస్ పెడతా ఉన్నారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే చాలా మంది వచ్చేసి మూవీ ఉండేదానికంటే నిజంగా చాలా నెగిటివ్ చేసి పెడతా ఉన్నారు అనమాట. అది నాకు నచ్చడం లేదు. అంటే ఒకరని కాదు, ఫ్రాంక్గా చెప్తాను బ్రో, ఒక ఫ్రెష్ మైండ్తో మనము లో ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వస్తే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే అంటే కంటెంట్ అయితే స్ట్రాంగ్గానే ఉందన్నమాట, లైన్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్ అయింది. సో సెకండ్ హాఫ్ మనకు యావరేజ్, స్లైట్లీ బిలో యావరేజ్ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. క్లైమాక్స్ కొంచెం మార్చి క్లైమాక్స్ ఒక 10 minutes వీక్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేదు అంతే. కానీ సో మూవీ అయితే నిన్న నైట్ నుంచి నేను చూస్తాను కదా యూట్యూబ్లో చాలామంది ఏంటంటే రాడ్ ప్రోమాక్స్ అవి ఇవి అంటే పనికి మాల తమ్నైల్లు పెడతాన్నారు. అలాంటి ఒక వరస్ట్ తమ్నైల్స్కి అయితే మూవీ డిజర్వ్డ్ కాదు 100%. సో మూవీ ఏంటంటే నాకైతే ఓవరాల్గా నాకు యావరేజ్ అని నాకు అనిపించింది. నేను పెట్టిన టికెట్కి వర్త్ అనిపించింది. ఎంతసేపు ఓకే బ్రో నేను ఒప్పుకుంటాను, సిజిఐ వీక్గానే ఉంది, విఎఫ్ఎక్స్ వీక్గానే ఉంది, స్క్రీన్ ప్లే కూడా సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గా పెట్టింటే బాగుండేది. కానీ పాజిటివ్స్ ఉన్నాయి, అది ఎవరు మాట్లాడడం లేదు. సో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది మూవీలో. కీరవాణి గారి సాంగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, రెండు బాగుందన్నమాట. కెమెరా వర్క్ బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎత్తుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు. సో దాని తర్వాత ఒక కుస్తీ ఫైట్ వస్తుందన్నమాట, ఆ ఫైట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ చార్మినార్ ఫైట్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం స్క్రీన్ ప్లే లైన్ స్ట్రాంగ్గా ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్గా పెట్టింటే బాగుండేది. నాకైతే ఓవరాల్గా యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. డెఫినెట్లీ మనకేంటంటే క్రిష్ గారి సీన్స్ కొన్ని కనబడతాయి. ఇందాక నేను చెప్తా ఉన్నాను కదా, కుస్తీ సీన్ కావచ్చు, చార్మినార్ దగ్గర సీన్ కావచ్చు, అవన్నీ క్రిష్ గారి ఐడియాలజీ లాగానే ఉంది. కంటెంట్ కూడా మూవీ లైన్ కూడా ఏదైతే ఔరంగజేబు లైక్ ఈ మత మార్పిడి మీద ప్రెజర్ చేస్తూ ఉంటాడు హిందువుల్ని, ఆ లైన్ కూడా నాకు ఇంకా ప్రాపర్గా క్రిష్ గారే నాకు కనబడినారు. సో జ్యోతికృష్ణ మధ్యలో డైరెక్టర్లు మారడం వల్ల లేకపోతే ప్రొడక్షన్ డిలేస్ వల్ల సో ఇలా కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల మూవీ వీక్ అయింది. కానీ బట్ మూవీ అయితే బయట నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నంత హేటెడ్ అయితే మూవీ డిజర్వ్డ్ కాదు. సో డెఫినెట్లీ మినిమం యావరేజ్ స్టాక్ అయితే డిజర్వ్డ్. ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఓవరాల్గా మూవీ వచ్చేసి అబో యావరేజ్, హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఫ్లాస్ అయితే ఉంటాయి, విఎఫ్ఎక్స్ సిజిఐ బాలేదు కానీ ప్లస్ పాయింట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో బయట స్ప్రెడ్ చేసేంత నెగిటివ్ అయితే కాదు, మూవీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు బ్రో. అంటే ఈరోజు మల్టీప్లెక్స్లో ఓకే, బట్ 600 అంటే కొంచెం ఇప్పుడు అన్ని పెంచేస్తున్నారు. పుష్పకి అయితే 1200-1400 కూడా పెట్టి చూస్తాము. ఓవరాల్గా అమౌంట్ గురించి పక్కన పెట్టేస్తే మూవీ అయితే యావరేజ్ బ్రో.